హాయ్ హలో నేను మీ క్యాచి చార్ట్స్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాజీవ్ యువ వికాసం కింద ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యువతకు రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల వరకు సాయం అందిస్తుంది. వివరాలు మీకు తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కొత్త వారు ఎవరైనా ఉంటే దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే తెలియని వారికి ఇంకా కొంచెం ఈ వీడియో ముందుకు పోతుంది కాబట్టి వాళ్ళు చాలామంది తెలుసుకునే అవకాశం ఉంటుంది. యువతకు చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి వాళ్ళందరూ తెలుసుకోవడానికి మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇతరులకు ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ రాజీవ్ శక్తి పథకం వికాసం కింద అప్లై చేసుకోవడానికి కానీ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, లేకపోతే ఎంత మనకైతే పెట్టుబడి ఇస్తారో ప్రభుత్వం, వాటన్ని వివరాలు మనం తెలుసుకోవడానికి మనం ఈ వీడియోలో వాటిని గురించి వివరించుకుందాం. అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. లేకపోతే సగం చూసి సగం చేస్తే మళ్ళీ మనకు క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి. కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడగలరని మీకు మనవి చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, వివరాలు తెలుసుకుందాం. రాజీవ్ యువ వికాసం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతకు రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల సహాయం అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు అయితే తెలపడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం 6,000 కోట్ల బడ్జెట్ను ఆమోదించింది అని చెప్తున్నారు. వ్యవసాయం ఉపాధి పథకాల కింద 5 లక్షల మంది అర్హత కలిగిన లబ్ధిదారులకు ఈ సహాయం అందించినట్లు మంగళవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన అయితే తెలిపారు. మార్చి 15వ నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. మరియు అంతేకాకుండా యువత ఏప్రిల్ 5 వరకు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. దీని ప్రకారం ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను అయితే గుర్తిస్తాము అని చెప్తున్నారు. జూన్ 2న గుర్తించబడిన లబ్ధిదారులకు ఆమోద పత్రాలు జారీ చేయబడతాయని ఆయన తెలిపారు. రాజీవ్ యువ వికాసం ద్వారా రాష్ట్రంలోని 5 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగ యువతీ యువకులకు 6,000 కోట్లతో స్వయం ఉపాధి పథకాలను అందిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వెల్లడించారు. హైదరాబాద్లోని కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ నిర్మాణానికి ప్రభుత్వం 540 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం ఏదైతుందో దీన్ని మీరు యూటిలైజ్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవడం వల్ల యువతకు బాగా అభివృద్ధి చెందొచ్చు. కాబట్టి దయచేసి మీరు ఆన్లైన్లో ఎవరైతే ఆసక్తి కలిగిన వారు, అర్హత కలిగిన వారు తప్పకుండా మర్చిపోకుండా అప్లై చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను. అంతేకాకుండా మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని మంచి వీడియోలు మీకు అప్డేట్గా ఇవ్వడానికి జరుగుతుంది. కాబట్టి మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావడానికి నాకు కూడా అవకాశం ఉంటుంది. ఎన్నో మంచి వీడియోలు మీకోసం చేస్తుంటాను. మరి మా ఇతర మాధ్యమాల నుంచి మీకు సేకరించి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి నా కష్టాన్ని కూడా గమనించి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ క్యాచి చార్ట్స్ బాయ్, సైనింగ్ ఆఫ్. Please subscribe. For more updates, for interesting updates, please do subscribe.